ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. తన మీద నేను ఫేస్ చేయలేను, వీళ్ళకి నేను ముఖం చూపించుకోలేను, ఇవన్నీ ఇల్యూజన్స్. వాస్తవానికి మీ లైఫ్ మీరు ఎవరికైనా ఆన్సర్ ఇచ్చుకోవాలంటే అది మీకు. సో ఎవరికైనా ఈ థాట్స్, లింక్డ్ ఇన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మహారాష్ట్ర నుంచి ఆ అమ్మాయి నాకు ఈ క్వశ్చన్ అడిగింది. నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటే నాకు ట్రాక్షన్ రావట్లేదు, సో దీనివల్ల నాకు డిప్రెషన్ థాట్స్ వచ్చాయి. దీనికి నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ సూసైడల్ సిమ్టమ్సే ఉంటాయి. అంటే ఎప్పుడైతే మీరు లోగా ఫీల్ అవుతున్నారో మీరు ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సిన పీపుల్ని కన్సల్ట్ అవ్వకుండా, పాజిటివ్ ఫ్రేమ్ వైపు వేయకుండా ఇంకింత నెగిటివ్ పీపుల్లే కలిశారనుకోండి, మీకు ఆ ఫీలింగ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇక నా లైఫ్ వేస్ట్, నేను ఏమీ చేయలేను అనే టైంలో ఇంకొక ఫెయిల్యూర్ థాట్స్ ఉన్న పర్సన్ని కలిస్తే అది ఇంకింత స్ట్రాంగ్ అవుతుంది. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అల్లరి నరేష్ గారు చెప్పింది నాకు చాలా బాగా గుర్తు. ఉదయ్ కిరణ్ చనిపోయి అందరూ చాలా సాడ్ టైంలో ఉన్నప్పుడు అల్లరి నరేష్ గారు చెప్పారనమాట, 3-4 డేస్ ముందే ఉదయ్ కిరణ్ అల్లరి నరేష్ కలుసుకున్నారు. కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు అల్లరి నరేష్కి తెలుసు ఉదయ్ కిరణ్ లో ఫేజ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్కి కాకపోతే, ఇవాళ ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, రోజు డల్లే ఉంటావు, ఇవాళ బాగా డల్గా ఉన్నావు అని అల్లరి నరేష్ ఉదయ్ కిరణ్ అడిగారు. అడిగితే లేదు, నా ఫ్రెండ్ ఒకడు, వాడు కూడా మూవీస్ ట్రై చేస్తున్నాడు, వాడికి వాళ్ళ ఆడిషన్లో రిజెక్షన్ అయిందట, బట్ వీడు చాలా స్ట్రాంగ్గా ఉండేట. అంటే ఆడిషన్లో రిజెక్షన్ చాలా కామన్ కదా, నువ్వెందుకు ఇవాళే అంత సీరియస్ తీసుకున్నావు నేను అడిగాను. అడిగితే నా గురించి కాదు, వాడు స్టార్టింగ్లో ఇట్లే టాలెంట్ నమ్ముకున్న తర్వాత ఉదయ్ కిరణ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారట. అంటే నేను ఇప్పుడు ఫెయిల్యూర్కి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇండస్ట్రీలో నన్ను వాడుతున్నారు అని చెప్పారట. అంటే అతని స్టేట్ ఆఫ్ మైండ్లో అంత, ప్రతి వాళ్ళు చెప్పే ఒపీనియన్ని సీరియస్గా తీసుకుంటుంది. ప్రతి వాళ్ళు చెప్పే ఒపీనియన్ని మీరు సీరియస్ తీసుకున్నప్పుడు మీరు చాలా లో స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు.